హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ వచ్చేసి డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఫర్ చిల్డ్రన్స్ ఫీవర్ అండ్ కోల్డ్. మన సబ్స్క్రైబర్ చాలామంది అడగడం జరిగింది, పిల్లల్లో వచ్చే ఫీవర్ మరియు కోల్డ్కు మెడిసిన్ చెప్పగలరని. ఓకే ఫ్రెండ్స్, టాపిక్ వచ్చేసి 1 to 5 years చిల్డ్రన్స్కు ఫీవర్ మరియు కోల్డ్ వచ్చినట్లయితే డాక్టర్స్ ఏ విధంగా మెడిసిన్ అంటే సిరప్స్ ప్రిస్క్రైబ్ చేస్తారో ఈ వీడియోలో తెలుసుకున్నాం. అంతేకాకుండా కారణాలు అంటే ఫీవర్ రావడానికి కారణాలు మరియు చిన్న హోమ్ రెమెడీస్ ఇంటి చిట్కాలను కూడా తెలుసుకున్నాం. డిస్క్లైమర్ వచ్చేసి దీస్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్, అంటే మెడిసిన్ పైన ఒక అవగాహన కొరకే చెప్పడం జరిగింది. డైరెక్ట్గా ఇవి చేయకండి. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్, లైక్ చేయండి. మీరు కనుక కామెంట్ చేయాలనుకుంటే వితిన్ 24 hours అంటే వీడియో పబ్లిష్ అయిన 24 hours లోపలే కామెంట్ చేయగలరు. తర్వాత కామెంట్ బాక్స్ డిసేబుల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లో వెళ్తే కారణాలు తెలుసుకున్నాం. ఈ ఫీవర్ మరి కోల్డ్ రావడానికి ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, పారాసైటిక్ ఇన్ఫెక్షన్ కావచ్చు. ఈ కారణాల వల్ల పిల్లల్లో ఫీవర్ మరియు చాలా రకాల వ్యాధులు రావడానికి కారణం అవుతుంది. నార్మల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా 3 to 4 days వరకు ఉండి తగ్గిపోతుంటాయి. ఈ బ్యాక్టీరియల్ మరియు పారాసైట్స్ ఎస్పెషల్గా డయాగ్నోస్టిక్ చేసి మెడిసిన్ యూజ్ చేసినట్లయితే చాలా వరకు తగ్గిపోతాయి. ఒక ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి హోమ్ రెమెడీస్ ఇంటి చిట్కాలు వచ్చేసి ఈ ఫీవర్ వచ్చినట్లయితే ఏం చేయాలి. హోమ్ రెమెడీస్ ఎక్కువ లిక్విడ్స్ అంటే ద్రవ పదార్థాలను ఎక్కువగా పిల్లలకి ఇస్తూ ఉండాలి. అంటే పండ్ల రసాలు కావచ్చు, జ్యూసెస్ లైక్ కోకోనట్ అంటే కొబ్బరి నీళ్ళు వంటివి ఎక్కువగా ఇస్తూ ఉండాలి. ఎందుకంటే డీహైడ్రేషన్కు గురి కాకుండా ఉంటుంది. మరియు టెంపరేచర్ ఎక్కువైనట్లయితే గోరువెచ్చటి నీటిలో ఒక తడి వస్త్రంతో శరీరాన్ని తల నుంచి కాళ్ళ వరకు తుడుస్తూ ఉండాలి. ఎక్సెప్ట్ అరికాలు, పాదాలు, అరిచేతులు తుడుస్తుండాలి. ఎందుకంటే ఈ హీట్ అనేది తల హెడ్లోకి వెళ్ళిపోతుంది. పాదాలు మరియు అరిచేతులను తుడిచినట్లయితే ఓకే. ఈ విధంగా చేయడం వల్ల పిట్స్ వచ్చే అవకాశాన్ని మరియు టెంపరేచర్ను కంట్రోల్ చేయగలరు. మరియు హాట్ వాటర్ ఎక్కువగా కూల్ డ్రింక్స్ కాకుండా హాట్ వాటర్ తాగిస్తూ ఉండాలి. ఒక ఫ్రెండ్స్, ఇక డాక్టర్ ప్రిస్క్రిప్షన్లోకి వెళ్ళినట్లయితే ఒక చిన్న పిల్లలకు చెర్రీ అనే ఒక బాబుకు 2 years ఉంటాయి. వాళ్ళకు ఫీవర్ మరియు కోల్డ్ వచ్చినట్లయితే డాక్టర్స్ ఎటువంటి మెడిసిన్ రాస్తారు. చీఫ్ కంప్లైంట్ వచ్చేసి ఫీవర్, కోల్డ్ వచ్చేసి సిన్స్ 2 days. మెడికల్ హిస్టరీ, బాబుకు ఎటువంటి మెడికల్ హిస్టరీ అంటే సమ్ కిడ్నీస్ ప్రాబ్లమ్స్ లేక అదర్ పిట్స్ కానీ ఉన్నదా అనేది మెడికల్ హిస్టరీ. మరియు ఎగ్జామినేషన్, బ్లడ్ టెస్ట్ కావచ్చు, ఇతర ఎగ్జామినేషన్ చేస్తూ ఉంటారు. నార్మల్గా ఫస్ట్ టైం వెళ్ళినట్లయితే ఇవన్నీ అక్కర్లేకుండా నార్మల్గా ఒక ఫ్రెండ్స్ ముఖ్యంగా ఏంటంటే ఫీవర్ అంటే ఎంత నార్మల్ టెంపరేచర్ ఎంత ఉండాలి. నార్మల్గా 97.6 to 99.3 Fahrenheit, అంటే 99 దాటి 100లోకి వెళ్ళినట్లయితే ఫీవర్ ఉన్నట్లు గుర్తించి మనం ప్రికాషన్స్ పాటించాలి. ఒక ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి ఫీవర్ అయినా వచ్చిందంటే అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది కనుక ఒక యాంటీబయాటిక్ సిరప్, అది టాక్సిమ్ కావచ్చు, మోనోసెఫ్ కావచ్చు, అజిత్రోమైసిన్ కావచ్చు, ఇలా డాక్టర్స్ ఒక యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. నార్మల్గా ఇప్పుడు మనం టాక్సిమ్ తీసుకుందాం. టాక్సిమ్ అనేది మంచి యాంటీబయాటిక్. ఇది ఏంటంటే సెఫలోస్పోరిన్ యాంటీబయాటిక్. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో సెఫిక్సిన్ 50 mg ఉంటుంది. అంటే 5 ml కంటెంట్లో 50 mg వరకు ఉంటుంది. ఇది నార్మల్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లైక్ ఇయర్, నోస్, సైనస్, లంగ్స్, యూరినరీ ట్రాక్, న్యూమోనియా వంటి చాలా రకాల ప్రాబ్లమ్స్ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. దీనిని ఆల్కెమ్ కంపెనీ వారు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, దీన్ని 2 years బాబుకు 3 to 3.5 ml వరకు మార్నింగ్ మరియు ఈవినింగ్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. మోనోసెఫ్ కూడా అంతే, ఇది కూడా యాంటీబ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. అజిత్రోమైసిన్ మాత్రం డైలీ వన్స్ 3 ml to 3.5 ml వరకు ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఈ అజిత్రోమైసిన్ రేర్ కేసెస్ అంటే నంజు ఫామ్ అవ్వడం, మ్యూకస్ వంటి సందర్భాల్లో అజిత్రోమైసిన్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. నార్మల్గా టాక్సిమ్ మరియు మోనోసెఫ్ సరిపోతుంది. ఒక ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఫీవర్ కంట్రోల్ కావాలి అంటే ఏం చేయాలి. పారాసెటమాల్ 250 mg.
ఇది ఫెఫానిల్ కావచ్చు, కాల్పాల్ కావచ్చు, డోలో కావచ్చు, మెడమాల్ కావచ్చు, సమ్ ఎనీ అదర్ బ్రాండ్ పారాసెటమాల్ 250 mg ఉంటుంది. ఇందులో పారాసెటమాల్ అసిటమోఫెన్ అనే అమెరికన్ ఫార్ములా, ఇది నార్మల్గా అవుట్ ఆఫ్ అమెరికా పారాసెటమాల్ అని పిలుస్తుంటారు. ఓకే, ఇది బాడీ టెంపరేచర్ను చాలా బాగా కంట్రోల్ చేయగలదు. అంతేకాకుండా పెయిన్ కిల్లర్గా కూడా పనిచేస్తుంది. ఇది హెడేక్, మైగ్రేన్, నర్వ్ పెయిన్, సోర్ త్రోట్ వంటి చాలా రకాల ప్రాబ్లమ్స్ని ఈ పారాసెటమాల్ కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇది ఏ విధంగా అంటే పిల్లల లోపల కెమికల్ మెసెంజర్స్ని కంట్రోల్ చేసి ఈ చాలా రకాల ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా దీన్ని 2 years అంటే 3 ml to 3.5 ml థ్రైస్ అంటే 3 times, లేకపోతే 6 hours అంటే ఫీవర్ ఎక్కువ ఉన్నట్లయితే 6 hours ఒకసారి ఈ పారాసెటమాల్ సిరప్ ఇస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కోల్డ్ ఉంది కనుక maxtra లేకపోతే కాంబినేషన్ అంటే maxtraలో 2 కాంబినేషన్ మెడిసిన్ అంటే సిపిఎం అంటే క్లోరోఫినార్మిన్ మాలెట్ మరియు ఫినైల్లెప్రైన్ హైడ్రోక్లోరైడ్. ఈ సిపిఎం అనేది యాంటీ అలర్జెటిక్ మెడిసిన్. ఇది రన్నీ నోస్, వాటర్ రైస్, స్నీజింగ్ వంటి చాలా రకాల ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది. ఈ ఫినైల్లెప్రైన్ హైడ్రోక్లోరైడ్ అనేది డీకాంజెస్టెంట్ అంటే ముక్కు దిబ్బడను అంటే బ్లడ్ వెసిల్స్ మూసుకుపోతాయి కదా, అటువంటి ముక్కు దిబ్బడను కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఓవరాల్గా ఇది జలుబును తగ్గించడంలో ఈ maxtra సిరప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని కూడా 3 ml 2 times లేకపోతే ప్రాబ్లం ఎక్కువ ఉంటే 3 times వరకు కూడా డాక్టర్ సలహాతో ఇవ్వవచ్చు. ఓవరాల్గా ఏంటంటే ఒక యాంటీబయాటిక్, ఒకటి ఫీవర్ రిడ్యూస్ టెంపరేచర్ని కంట్రోల్ చేసే పారాసెటమాల్, మరియు నెక్స్ట్ వచ్చేసి యాంటీ అలర్జెటిక్, డీకాంజెస్టెంట్ వంటి maxtra సిరప్ను యూజ్ చేయాలి. ఈ maxtra సిరప్ను జాయింటిస్ వారు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. ఇందులో సిపిఎం అంటే క్లోరోఫినార్మిన్ మాలెట్ 2 mg మరియు ఫినైల్లెప్రైన్ 5 mg వరకు ఉంటుంది. ఇది మంచి యాంటీ అలర్జెటిక్ మెడిసిన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ పారాసెటమాల్ ఫెపానిల్ అనేది ఈ డోసేజ్ కూడా ఈ ఫెపానిల్ పైన ఇవ్వడం జరుగుతుంది. 1 to 3 years వాళ్ళకు 3.4 ml, 3 to 5 years 4 ml to 6 ml అంటే డిపెండ్ ఆన్ కండిషన్ బట్టి ఇవ్వవచ్చు. 5 ml కంటెంట్లో 250 mg పారాసెటమాల్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ ప్రిస్క్రిప్షన్ అనేది యూజ్ చేసినట్లయితే పిల్లల్లో ఫీవర్ మరియు కోల్డ్ అనేది చాలా వరకు అంటే ఫస్ట్ ఎయిడ్గా అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్లయితే చాలా వరకు తగ్గిపోతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ అంటే మెడిసిన్ పైన అవగాహన కొరకు చెప్పడం డైరెక్ట్గా యూజ్ చేయకండి. అంతేకాకుండా ఎటువంటి మెడిసిన్ అయినా యూజ్ చేసే ముందు ఎక్స్పైరీ డేట్, ప్యాకింగ్, స్టోరేజ్ కరెక్ట్గా ఉందో చెక్ చేసుకొని యూజ్ చేయగలరు. మీరు కనుక కామెంట్ చేయాలనుకుంటే వితిన్ 24 hours కామెంట్ చేయండి, లేకపోతే కామెంట్ బాక్స్ డిసేబుల్ అవుతుంది. మీకు కనుక ఈ వీడియో మరియు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.